విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు నిర్మాణ పనులకు ఆమోదం తెలిపింది. 11,000 కోట్ల రూపాయలతో తొలిదశ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం నగరం కాస్మోపాలిటన్ సిటీ, అక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువే. విశాఖ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజల నుంచి ఆదరణ లభించే అవకాశాలున్నాయి. జనాభా పరంగా వచ్చిపోయే టూరిస్టుల సంఖ్య ఆధారంగా అక్కడ మెట్రో రైలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ విజయవాడలో మాత్రం మెట్రో రైలు ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా లేదా అన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనే మెట్రో రైలుకు ఆక్యుపెన్సీ లేదా రేటు తక్కువగా ఉందని L&T సంస్థ చెబుతుంది. హైదరాబాద్ నగరంలో 1 కోటి మంది జనాభా ఉన్నారు. రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉండడంతో హైదరాబాద్లో మెట్రో రైలు అవసరమని గుర్తించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొంతవరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు IT కంపెనీలు కూడా అక్కడ ఉండడంతో ఎక్కువ రద్దీ ఉంటుంది. అయినా మెట్రో రైలు ప్రాజెక్టు హైదరాబాద్లో ఆశించినంత సక్సెస్ కాలేదని ఆ సంస్థ యాజమాన్యం చెప్తుంది. బెంగళూరు నగరంలోనూ మెట్రో రైలు ప్రాజెక్టు సక్సెస్ అయింది. విశాఖపట్నంలోనూ పలు దశలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.